హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వచ్చేసి డిన్నర్లో మన పన్నీర్ రోల్ చేస్తున్నాను అనమాట. ఇది మా డిన్నర్. మేము ఎనీవే డిన్నర్ చాలా లైట్ తీసుకుంటాం. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, చాలా సింపుల్ అండి. చాలా దీనికి ఏమి ఎక్కువ హెవీ చైనీస్ ఐటెం కానీ ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఒకటి క్యాప్సికమ్, పన్నీర్. ఇది వచ్చేసి మలై పన్నీర్ ఫ్రోజన్ అన్నమాట. మీరు తీసుకుంటే ఫ్రెష్ పన్నీర్ తీసుకోండి. మలాయిలోనే అమూల్లో ఉంటుంది ఫ్రెష్ పన్నీర్ అని, అది తీసుకోండి. మాకు ఆప్షన్ లేదు ఇక్కడ, సో అందుకని మేము ఇది తీసుకున్నాం. ఆనియన్, మన సాస్ వచ్చులో 3 ఇంపార్టెంట్. వన్ ఈజ్ టమాటో, సెజ్వాన్ చిల్లీ సాస్ అండ్ మయోనీస్ సాస్ అండ్ మయోనీస్, అది కూడా ఇంపార్టెంటే, అండ్ బటర్, గార్లిక్ బటర్. సో ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను గార్లిక్ బటర్ వేస్తున్నా. అదర్వైజ్ నేను మొత్తం గీలోనే చేస్తాను అనమాట. గీ వచ్చేసి హెల్దీ ఫ్యాట్, సో అందుకని గీలోనే చేస్తాను. ఈవెన్ నేను రోటీ తిన్నా గీ కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా హెల్దీ ఫ్యాట్. అందులో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తక్కువ చేస్తుంది అన్నమాట. సో ఇది కార్బోహైడ్రేట్ కాబట్టి కొంతమందికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఇన్సులిన్ లెవెల్ ఎక్కువగా, ఎవరికైతే థైరాయిడ్ ఉంది, డయాబెటీస్ ఉంది, వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రోటీ చేసుకొని తింటే నైట్ దాంట్లో కొంచెం గీ రాసి తినండి. ఇన్సులిన్కి కొంచెం తక్కువ చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏం లేదు, కొంచెం గార్లిక్ బటర్ వేసేసి, నెయ్యి ఉంటే నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసి దీన్ని కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు మీరు ఫ్రై చేయండి రెండింటిని. దీంట్లో మీరు ఆనియన్, ఒకవేళ పచ్చి ఆనియన్ ఎవరైనా ఇష్టం లేదు అనుకుంటే వాళ్ళు కూడా దీంట్లో ఆనియన్ దీంట్లోనే మూడింటిని కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవచ్చు. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో 1 పించ్ మాత్రమే. ఎంత తక్కువ సాల్ట్ వేస్తే అంత బెటర్, ఎందుకంటే టమాటో కెచప్, చిల్లీ సాస్ అండ్ మైనస్ సాస్లో వచ్చేసి ఇవన్నీ ఉంటాయి. స్ప్రెడ్, మైనస్ సాస్ కాదు, మైనస్ స్ప్రెడ్. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకనే దీంట్లో ఎంత తక్కువ వేస్తే అంత బెటర్. అందులో మళ్ళీ రోటీలో మనం సాల్ట్ వేస్తాం. సో దీంట్లో ఎక్కువ సాల్ట్ వేసారనుకోండి ఇంకా మనం తినలేము. సో అందుకని ఎంత తక్కువ సాల్ట్ అయితే అంత బెటర్. సో వేసిన తర్వాత కొంచెం పెప్పర్ వేసుకోండి. దాని తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. నేను దీంట్లో ఏంటంటే ఇంత గోల్డెన్ బ్రౌన్ మీకు ఎలా ఇష్టమైతే అలా. కొంతమందికి కొంచెం లైట్గా అంటే ఇష్టం, కొంతమందికి చాలా క్రిస్పీగా ఉండడం అంటే ఇష్టం. సో నేను కొంచెం క్రిస్పీగా తింటాను కాబట్టి ఇది మలై పన్నీరు నాకు ఫ్రోజన్ది ఇలా కట్ చేసి వచ్చింది. నార్మల్గా ఫ్రెష్ పన్నీర్ వచ్చేసి ఒక పీస్ ఇస్తాడు కదా 200 గ్రామ్స్ది, దాన్ని నిలువుగా కోసి చేస్తాను. బట్ మా దగ్గర ఈరోజు ఈ టైంకి అది అవైలబుల్ లేదు సైట్లో, అందుకని మేము ఈవెన్ షాప్లో కూడా, సో అందుకని ఇది తెప్పించాను అనమాట. ఇది ఎంత పలసగా, చాలా పలసగా రోటీ చేసుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని 2 వైపులా మెత్తగా, క్రిస్పీగా ఉండకూడదు, మెత్తగా. ఎందుకంటే క్రిస్పీగా ఉంటే మీరు రోల్ చేసేటప్పుడు రాదు సరిగా. సో ఎంత మెత్తగా ఉంటే అంత బెటరు. సో దాన్ని బట్టి మీరు చేసుకోవాలి. సో ఇలా 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోటీని చేసుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. సేమ్ వేలో ఇంకొక రోటీ అలాగే గార్లిక్ బటర్ వేసి మీరు మళ్ళీ సేమ్ వేలో, చూసారా ఎలా మెత్తగా ఉందో, ఇలా మెత్తగా ఉంటే బెటర్. సో ఇలా మనం 4 రోటీల్ని చేసి పక్కన పెట్టుకోవాలి అనమాట. సో దీంట్లో 2 టైప్స్ రోటీస్ చేశాను నేను. వన్ ఈజ్ నార్మల్ రోటీ. యూజువల్లీ మేము కలర్ఫుల్ రోటీ చేస్తాం. ఎందుకు అని అంటే మా బాబు రోటీ తింటాడు, వాడి కోసం ఓన్లీ ప్లెయిన్ తింటాడు. వాడి కోసం నేను రోటీ చేసేటప్పుడు బీట్రూట్, పాలక్, స్పినాచ్, సమ్టైమ్స్ క్యారెట్, టమాటా, సమ్టైమ్స్ కీరా, ఏ వెజిటేబుల్ నాకు కన్వీనియంట్గా ఉంటే, వాటరీ ఏ వెజిటేబుల్స్ ఉంటాయి కదా మన దగ్గర, అవి వేసేసి మిక్సీ పట్టేసి నేను దానిలో నుంచి వచ్చిన పల్ప్ని యూజ్ చేసి రోటీ చేస్తాను అనమాట. అది చాలా హెల్తీగా ఉంటుంది. వాడు ఇంకా వెజిటేబుల్స్ తినాల్సిన అవసరం కూడా ఉండదు. 1 రోటీ ఈజ్ ఎనఫ్. ఎలాగో మన ఈవినింగ్ స్నాక్ ఇస్తాం కాబట్టి వాడు నైట్ రోటీ ఎక్కువగా తింటాడనమాట. సో ఇలా 4 రోటీలు చేసిన తర్వాత మనం దీన్ని స్ప్రెడ్ చేద్దాం. మన స్ప్రెడ్కి వెళ్ళి 3 స్ప్రెడ్స్ అవి వేసి ఎలా మిక్స్ చేయాలో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు.
ఇలా తీసుకున్న తర్వాత చూసారా, ఫస్ట్ స్ప్రెడ్ మయోనైస్ స్ప్రెడ్ తీసుకొని మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత, మీకు ఎక్కువ అయితే ఎక్కువ తీసుకోండి, పల్సగా తినేవాళ్ళు పల్సగా పెట్టుకోండి. ఈ ఫుడ్స్ అన్నీ హెల్దీ కాదు. సో నేను ఆల్వేస్ ప్రిఫర్ చేస్తాను. ఇది వీక్లో కూడా కాదు, 15 daysలో 2 times, సమ్ టైమ్స్ 2 times, సమ్ టైమ్ 1 time చేస్తాం. ఎందుకంటే ఇవి టమాటో కెచప్, మన ఇది మయోనైస్ స్ప్రెడ్, ఇదన్నీ హెల్తీ కాదు. ఒకవేళ మీరు మయోనైస్ స్ప్రెడ్ ఇంట్లో చేసుకోవాలనుకుంటే పన్నీర్ తోటి కూడా చేసుకోవచ్చు. మీకు ఆ రెసిపీ ఏమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు చేసి చూపిస్తాను. సో దాని తర్వాత మనం అయితే వెజిటేబుల్ ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి దీంట్లో ఒక సైడ్కి, మధ్యలో కాదండి, ఒక సైడ్కి వేసుకోండి. మధ్యలో వేస్తే ఏంటంటే మీకు తినేటప్పుడు కింద పడే ఛాన్స్ చాలా ఉంటుంది. సో ఫోల్డింగ్లో కూడా అంత నాకు నచ్చదు ఫోల్డ్ చేసేటప్పుడు, దాన్ని రౌండ్ రోల్ చేసేటప్పుడు. సో ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఆనియన్ వేసుకొని, మనం చపాతీ కార్నర్లో ఎంత పొడవు ఉంటే అంత పొడవు వేసేసుకొని దీంట్లో కొంచెం మనం చిల్లీ సాస్, సెజ్వాన్ చిల్లీ సాస్ ఉంది కదా, అది కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో వచ్చేసి ఇంకా దీంట్లో వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇంతే, ఇంతకంటే అవసరం లేదు. ఆల్రెడీ మనం చాలా ఎక్కువ వేసేసాము, ఇంతే అని నేను చెప్తున్నాను. సో సెజ్వాన్ సాస్ లేని వాళ్ళు వదిలేసాయండి, ఆల్రెడీ ఆనియన్ పెట్టారు కాబట్టి. కొంచెం నిమ్మకాయ ఉంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు, పైనుంచి స్ప్రింకిల్ చేయొచ్చు. దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి మీరు పేపర్ పెట్టుకొని అయినా తినండి, ఇలాగైనా తినండి. ఇది దీంట్లో నుంచి కింద పడదు ఇంకా, ఎందుకంటే నాకు ఈ రోల్స్ చేయడంలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇలా అన్నిటిని 4 ఏవైతే మన దగ్గర ఉన్నాయో వాటన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసి మీరు పక్కన పెట్టుకోవచ్చు. నేను ఎందుకు నా సెకండ్ హ్యాండ్ చూపించట్లేదు అంటే, నేను యాక్చువల్గా ఒక హ్యాండ్తో ఫోన్ పెట్టుకున్నాను, ఇంకో హ్యాండ్తో చేస్తున్నాను అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది, కానీ కాకపోతే ఏం చేయాలి, నా దగ్గర అంత ఎక్విప్మెంట్స్ కొని అంత టైం లేదని కాదు, శ్రద్ధ పెట్టట్లేదు, ఎవడు కొంటాడు అన్న దాంట్లో ఉంటున్నాను అనమాట. సో అది ఇలా చూసారా, రెండోది కూడా అయిపోయింది. ఇలా 4 రోల్ చేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్ పెట్టండి, మీకు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా పెట్టచ్చు. నిమ్మకాయ ఆనియన్ మీద చల్లేసి కొంచెం ఉప్పు పెట్టుకొని అది తినేటప్పుడు మంచింగ్లో పెట్టుకోవచ్చు. ఎవరికైతే ఆనియన్ అవసరం లేదు, ఆల్రెడీ దీంట్లో వేసాం కదా అనుకున్న వాళ్ళు తినాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఫర్ 2 members. మా డిన్నర్ అయిపోయింది. ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు. ఒకవేళ డిన్నర్లో తింటే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, సో దట్ మీరు చేస్తేనే కదా నాకు తెలిసేది. బాయ్ బాయ్.